ఏపీ మైనింగ్ స్కామ్ పై ఈడీ దూకుడు కనబరిచింది. హైదరాబాద్, విజయవాడ, జైపూర్, కోయంబత్తూర్ నగరాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపీ మైనింగ్ స్కామ్ పై ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. మాజీ మైన్స్ డైరెక్టర్ విజయ్ వెంకటరెడ్డి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని 3 కంపెనీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. జీపీవీఎల్ కంపెనీ, జీసీకేసీ ప్రాజెక్ట్స్, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. వెంకటరెడ్డి తీసుకున్న నిర్ణయాలతో 2,500 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు గుర్తించారు దర్యాప్తు బృందం అధికారులు. కోయంబత్తూరులో 2 చోట్ల, జైపూర్లో 2 చోట్ల ఈడీ తనిఖీలు జరిగాయి.